మన రాజానగర్లో ఈరోజు శివరాత్రి పూర్వదినాన్ని సందర్శించుకొని నెక్స్ట్ డే ప్రతి ఆట అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రేకులపల్లి గ్రామానికి చెందిన రాజారెడ్డి గారు ముందుకొచ్చి పూర్తి అన్నదానాన్ని వారు సొంతంగా నిర్వహించినందుకు మా గ్రామం తరఫున, అలాగే మా గ్రామం కువైట్ సంఘం తరఫున, గ్రామ ప్రజల తరఫున ఆయనకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే కువైట్ సంఘం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇది పురాతనమైన టెంపుల్, దీన్ని వాళ్ళు చేతన బట్టి ఈరోజు ఇంత దాకా అంటే అభివృద్ధి చెంది జనాలకి తీసుకొచ్చి, జనాల ముందుకు తీసుకొచ్చి అందరూ వెమ్లవాడ కానీ శ్రీశైలం కానీ అట్లా శివాలయ టెంపుల్కి వెళ్ళడానికి ఆర్థిక స్తోమత ఉండదు. మన దగ్గర ఉన్న శివాలయాన్ని డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులో ఒక శివాలయాన్ని వాళ్ళు అందించినందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మండలం ఇందలవాడ గ్రామంలో శ్రీ రాజనగండి రాజేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుండి కోవిడ్ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వారికి గ్రామంలో ఉన్న యువకులు, పెద్ద మనుషులు, గల్ఫ్లో ఉన్న అన్నదమ్ములందరూ కూడా తల కొన్ని చందలు వేసి ఈ అన్నదాన కార్యక్రమం, ఈ రాజనగండి మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. దినదినంగా అభివృద్ధి చెందినటువంటి రాజనగండికి ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించి ఎంతో అంగరంగ వైభవంగా, ఎందుకంటే నడిగుట్టలో ఇందల్వాయి బిచ్చిపల్లి మధ్యలో నడిగుట్టలో ఉంది కాబట్టి ఇలాంటి భగవంతుడికి మొక్కుకున్న కోరుకున్న పొంగు బంగారమైనటువంటి భగవంతుడు కాబట్టి ప్రతి ఒక్కరు ఆదరించి అభిమానించి దాతలుగా ముందుకొచ్చి, అలాగే ఈరోజు రేకులపల్లి రాజారెడ్డి గారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి గ్రామం తరఫున, కోవిడ్ సంఘం తరఫున పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రూరల్ శాసనసభ్యులు గారు ఇక్కడ రాజనగండి శివాలయానికి విద్యుత్ లేదు, దయచేసి వారు పెద్ద మనసుతోని ఒక 10 కంబులు దాదాపు 4 నుంచి 5 లక్షల రూపాయల దాకా ఎస్టిమేషన్ జరుగుతుంది. దయచేసి మీ పెద్ద మనసుతోని విద్యుత్ ఏర్పాటు చేయాలని చెప్పి కోవిడ్ సంఘం తరఫున, మా గ్రామాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరికీ, చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.